నమస్కారం మేడం. నమస్తే సార్. ఇప్పుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చూసాము. చూసి దీనికి మోడీ గారు వచ్చారు. అలాగే మనకి హోమ్ మినిస్టర్ ఈయన వచ్చారండి. కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కేంద్ర గారు. అమిత్ షా వచ్చారు. అలాగే రజనీకాంత్ గాని, సినిమా యాక్టర్లు అందరూ కూడా వచ్చారు. ప్రముఖులందరూ కూడా చెప్పారు. దీన్ని మన ఆంధ్ర ప్రజలు ఏ విధంగా ఆశించొచ్చంటారు? 2014లో ఒక రకంగా ఉంది. ఇక అప్పటికి ఇప్పుడు ఒకలాగా ఉంటదంటారా? ఏమన్నా మనం ఆశించొచ్చంటారా? సార్ మనం 2014 హ్మ్. విడిపోయాం సార్. అప్పుడు విడిపోయి మన అప్పులతో మనకి రాష్ట్రాన్ని ఇచ్చారు. మనకు అప్పుడు ఆస్తులు లేవు. ఇక్కడ కేసీఆర్ గారికి బంగారు పళ్ళెంలో పెట్టించారు. హ్మ్. ట్యాక్సుల రూపంలో బోల్ డబ్బులు మనకు అప్పులన్నీ కట్టగట్టి మనకి ఇచ్చారు. చాలా అన్సెరమోనియస్గా రాష్ట్రాన్ని విభజించారు సోనియా గాంధీ. విభజించడం తప్పని మనం ఎప్పుడు చెప్పలేదు. విధి విధానాలు ఖరారు చేయకుండా విభజించడం అనేది తప్పు. హ్మ్. మనకి ఆస్తులు అప్పులు సమానంగా ఇవ్వకుండా ఇప్పుడు మనకి నిష్పత్తిలో కూడా మన ఎక్కువ మంది పెద్ద రాష్ట్రం మంది అవును. ఆ రకంగా ఇవ్వలేదు. అదేవిధంగా మోదీ గారు వచ్చారు, హామీలు ఇచ్చారు. ఆ రోజు చాలా నిరాసక్తంగా ఉంది ఒక రకంగా. బట్ అందుకు భిన్నంగా ఎందుకంటే 2019 మంచో చెడో ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు పాదయాత్ర కావచ్చు, తల్లి విజయమ్మ గారు ఒక్క ఛాన్స్, ఆవిడ కూడా రాజన్న బిడ్డ ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఈయన కూడా ఒక్క ఛాన్స్ అని వచ్చాడు ఈయన. తర్వాత నారాసుర రక్త చరిత్రను బాబాయిని చెప్పి దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేద్దామని చూసి ఆ రకంగా ఆయన పదవిలోకి వచ్చాడు. తర్వాత కోడికత్తి సీన్ అయింది మనకి. ఈ రకంగా వచ్చాడు సార్. అప్పుడు వచ్చినప్పుడు ప్రజలు కూడా నమ్మారు. అంటే ఒక రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఆయన తీసుకున్నారు తప్ప అప్పటికి ఆయనకి రాజకీయ అనుభవం లేదు ఏ రకంగానూ. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను ఎప్పుడు సెక్రటేరియట్కి రాలేదన్నాడు. డొల్ల కంపెనీలు పెట్టాడు. ఆయన మీద కేసులున్నా కూడా 45,000 కోట్లు ఆయన ఏమన్నా క్విడ్ ప్రోకో కింద తీసుకున్నా కూడా ప్రజలు ఆయన ఎన్నుకున్నారు. సరే, అది కూడా మంచిదే అంటాను నేను. ఎందుకంటే ఒక మనిషిలోని మంచి చెడు తెలియనంతసేపు మనకి అయ్యో మనం ఆయనకి ఇవ్వలేదేమో అని ప్రజలు డైలమాలో ఉండక్కర్లేదు. అలాగే ప్రతిపక్షాలుగా ఉన్న అప్పటి తెలుగుదేశం వాళ్ళు కూడా అయ్యో ఇతను వస్తాడా ఏం చేస్తాడని వీళ్ళకి ఒక డైలమా అక్కర్లేకుండా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారండి. ఆ తీర్పు ప్రకారం ఆయన మీకు అది చేస్తాను ఇది చేస్తానన్నాడు. ఆయన ఏమీ చేయలేదు. 1 సంవత్సరంలోనే మనకు అర్థమైపోయింది. రాగానే ప్రజావేదిక కూల్చాడు ఆయన. నిజంగా తెలివైన ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఆ రోజు ఆయన ఏం చేసి ఉండాలండి? అన్నా క్యాంటీన్లు ముయ్యకూడదు. అన్నా క్యాంటీన్ పేరు మార్చు, ఏం పోయింది నీకు? వాళ్ళకందరికీ కట్టించిన హడ్కో ఇల్లు ఇచ్చేసి ఉండొచ్చు పేరు మార్చి. నేను అనేది ముఖ్యమంత్రిగా నువ్వు నీ స్థాయిని పెంచుకోవటానికి నువ్వు మంచి మంచి పనులు చేసి ఉండొచ్చు. సంక్షేమాలు కూడా ఇవ్వక్కల్లా. ఈ పనులు చేసి ఉంటే నియోజకవర్గాల అభివృద్ధి ఏ మంత్రికి ఆ మంత్రి చేసి ఉంటేనండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి గతి పట్టదండి. ఇంకొకటి 5 ఏళ్ళు నువ్వు పరదాల్లో ఉన్నావు. నువ్వు నీ ప్యాలెస్ ఎవరి డబ్బది? నువ్వు తాడేపల్లిలో అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు. 2 మనుషులకి ఎంత ఇల్లు కావాలండి మనకి? ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు పెట్టుకున్నావు. మిగతా వాళ్ళని హేళన చేసావు నువ్వు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నువ్వు అసలు ఈ 5 సంవత్సరాల్లో నీ మంత్రులు ఎవరికైనా వాళ్ళ శాఖలు తెలుసా? వాళ్ళు ఎప్పుడైనా నియోజకవర్గాలకు వెళ్ళారా? నువ్వు వెళ్ళావా? ఎలక్షన్స్ ముందు నువ్వు వెళ్ళి నువ్వు పాదయాత్ర చేయగలిగావా? బస్సు యాత్ర తప్ప. నీ భార్య ఎందుకు వెళ్ళింది కడప పులివెందుల? ఆవిడ నిలదీశారు కదా ప్రజలు. గడప గడపకి వెళ్ళగలిగిందా ఆవిడ? అంటే నువ్వు 5 ఏళ్లలో నువ్వు మూటగట్టుకున్నది ఏంటి? ముఖ్యంగా ఈ భూ యాజమాన్య హక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది నీ కొంప ముంచింది. కానీ ప్రజల అదృష్టం ఏంటంటే కరెక్ట్గా ప్రచారానికి ముందు 1 వీక్ ముందు దాన్ని బయటకు తీసుకురావడం వల్ల, ఆ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని వాళ్ళు తీసుకురావటం వల్ల ప్రజలకు మేలు జరిగింది. వాళ్ళ నెత్తి మీద పాలు పోసాడు ఆయన. లేకపోతే ఎలక్షన్స్ తర్వాత ఈయన నెగ్గి తెచ్చారనుకోండి, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఆస్తులు మిగలవండి. వాళ్ళ నెత్తి మీద అప్పులు పెడతాడు. ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయి ఉండేవాళ్ళు, మైగ్రేట్ అయిపోయి ఉండేవాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళకి మంచి జరిగింది. కాకపోతే ఈయన ఓడిపోవడం అనేది చేతిలో చేసుకున్నాడు ఆయన. 40 మంది సలహాదారులండి. దేనికి సార్? ఐపాక్ అండి. ఐపాక్ 100 కోట్ల పైన ఇచ్చాడు. ఈ 40 మంది సలహాదారులకి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డికే 5 సంవత్సరాల్లో 1,42,000 కోట్లు ఎంతో ఇచ్చారండి. తర్వాత మిగతా మనం లెక్క వేస్తే మిగతా 39 మందికి యావరేజ్న నెలకి 3 లక్షలు చొప్పున మీరు లెక్క చేస్తే సార్ 70 కోట్లు వస్తుంది. ఇదంతా ఎవడి సొమ్ము సార్? ఏం చేశారు వాళ్ళు? నువ్వు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులకు కూడా ఇచ్చావు. తెలంగాణలో ఉండి ఆంధ్రాకి చెందిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారండి? సో ఇవన్నీ తీసుకున్నాక ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవం మనం చూసినప్పుడు
వీటన్నిటికీ భిన్నంగా 164 సీట్లు ఇచ్చారంటే వాళ్ళు ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మి ఊరికే ఇవ్వలేదు సార్. 130 చంద్రబాబు నాయుడు గారికి వస్తే 21 సీట్లు జనసేనకు వస్తే 7 సీట్లు వీళ్ళకి వచ్చాయి. సో వాళ్ళు ఇష్టపడి ఒక పాజిటివ్ వైబ్తో పాజిటివ్గా వేసిన ఓట్లండి ఇవన్నీ కూడా తెలుగుదేశం కూటమికి. కాబట్టి ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటికి చాలా తేడా ఉంది సార్. ఈ రోజు ఒక అభివృద్ధిని కాంక్షించి చంద్రబాబు నాయుడు విజన్ మీద ఒక నమ్మకంతో ప్రజలు ఈ రోజు అతనికి ఒక ముఖ్యమంత్రిగా నువ్వు నిల్చోవాలి అని అడిగారు. దానికి ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం నిజంగా కన్నుల పండుగగా ఉందండి. అంటే ఒక ఆశ, ఓకే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనేది ప్రజల్లో కలిగింది ఈ రోజు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు మోదీ గారు వచ్చారు, ఆయన ఏమి హామీలు ఇవ్వలేదు. మనకి హామీలు వద్దండి, పనులు జరిగితే చాలు. అదే విధంగా రజనీకాంత్ గారు, లతా రజనీకాంత్ గారు, సో పళనిస్వామి గారు వచ్చారు, మహామహులు అందరూ వచ్చారు, కాన్సులేట్ జనరల్స్ వచ్చారు, అందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళాయి. అంటే ఇట్స్ షార్ట్ స్పాన్స్. షార్ట్ స్పాన్ లో ఇంతమందిని తీసుకురాగలిగారు, ఇంత చక్కగా వేదికని వాళ్ళు రెడీ చేయగలిగారు. నేను గతంలో చెప్పాను సార్, చాలా పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది, బాహుబలి అంత సైజులో ఉంటుందని. అదే రకంగా జరిగింది. సో నేను అంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళు పెద్ద స్థలాలు తీసుకోవాలి, లేదు పొలాల్లో వాటిని ఏర్పాటు చేయాలని. అదే రకంగా చేశారు. ఒక క్రమశిక్షణతో ఈవెన్ కార్యకర్తలు కూడా కూర్చోవటం, జనసేన సైనికులు కూడా ఉండడం, అంటే గొడవలు జరగకుండా, అల్లర్లు జరగకుండా చాలా చక్కగా పకడ్బందీగా ఇవాళ విజయోత్సవం అయితే జరిగిందండి. ఇది దేనికి సంకేతం అంటే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, జనసేనకు చెందిన పవన్ కళ్యాణ్ దీన్ని వదిలిపెట్టరండి. కేంద్రం నుంచి మనకి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఒక్కొక్క శాఖలో ఉన్న అవినీతిని మనం చూసుకుంటే, ఇప్పుడు ఎంత అవినీతి బయటపడుతుందో. నిన్న చూస్తే మిథున్ రెడ్డి, మీకు తెలుసు, పెద్దిరెడ్డి తెలిసిన ప్రసాద్ రెడ్డి అన్న అతను మైనింగ్ ఏదైతే ఉందో దానికోసం 72 చెక్ పోస్టులు పెట్టి ఆయన చాలా ఫైల్స్ అంతా మాయం చేయాలని చూశాడు. దాన్ని డిపార్ట్మెంట్ వ్యక్తులు అడ్డుకున్నారు, మనకు తెలుసు. 625 కోట్లు ఆయన వసూలు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాట. సో ఇట్లాంటి స్కాములు, అంటే మీరు మైనింగ్ కావచ్చు, లేదు ఇసుక దందా కావచ్చు, లేదు మట్టి దందా కావచ్చు, నీళ్లు, మీరు ఏదైనా తీసుకోండి సార్, వీళ్ళు అసలు తవ్వంది లేదు, దోచుకుంది లేదు. ఇప్పుడు ఆ శాఖలో ఒక్కొక్క ఫైల్స్ మాయమైపోయాయి, కంప్యూటర్స్లో మనకి చిప్స్ మాయమయ్యాయి, పెన్ డ్రైవ్స్ మాయమయ్యాయి, మొత్తం అన్ని రకాలుగా వాళ్ళు మాయం చేయడానికి చూశారు. సో ఈ స్కామ్లన్నీ బయటకు వస్తే మనకి ఎంత కావాలి, మనకి లోటు బడ్జెట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా మన నిధులు తెచ్చుకోవాలి. కడప మనకి స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, బయ్యారం, తర్వాత అదేంటి ఇంకా చాలా, పోలవరం మనకి కంప్లీట్ చేయాలి. రైల్వే జోన్స్ ఉన్నాయి. పోలవరం 15,000 కోట్లు ఇస్తే ఆయన చేయలేదని మనకి ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారే చెప్పారు గతంలో. సో ఇలా మనం ఏది తీసుకున్నా కూడా మనం కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సి ఉన్నాయి. కాకపోతే ఒక్కటి సార్, గతంలో లాగా చంద్రబాబు నాయుడు గారు పోన్లే అనుకోకుండా, ఆయన ఏది వదిలిపెట్టకుండా ఇంకా కొంచెం గట్టిగా ఆయన వాయిస్ వినిపించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మెత్తగా ఉండకుండా చాలా స్ట్రాంగ్ గా తన వాయిస్ వినిపించాలి. అంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వీళ్ళు నెరవేర్చాలండి. ఆంధ్రప్రదేశ్ మన ప్రపంచ పటంలో నెంబర్ 1 లో ఉండాలంటే, ఇప్పుడు ఏ రకంగా తెలంగాణని ఆయన అభివృద్ధి చేశారో, అభివృద్ధి ఫలాలు ఈ రోజు అందరూ ఎలాగైతే అందుకుంటున్నారో, తెలంగాణని మించి ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలంటే వీళ్ళు చాలా, అంటే యుక్తితోటి మాట్లాడాలి, యుక్తితో చెయ్యాలి. శక్తి ఒకటి సరిపోదండి, మనకి బ్రెయిన్ ఉంటే సరిపోదు, కానీ తెచ్చుకునే ఒక దమ్ము మనకు ఉంది, తెచ్చుకోవాలి. ఎందుకంటే తమిళనాడు వాళ్ళని మనం చూసాం, తమిళ వాళ్ళు దేనైనా సాధిస్తారు, భాషాపరంగా కావచ్చు, వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళు తెచ్చుకోగలరు. సో మనకి అన్ని రకాలుగా అన్ని ఉన్నాయి సార్, నిధులు ఉన్నాయి మనకి. అంటే నిధులు అంటే మనకి సహజ వనరులు, ఐఎమ్ టాకింగ్ అబౌట్, మనకి సహజ వనరులు ఉన్నాయి, మనకి అన్ని ఉన్నాయి. ఓన్లీ థింగ్ కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని వదులుకోకుండా దీన్ని మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మన పరిశ్రమ కూడా రావాలండి. ఇప్పుడు చాలా హామీలు ఇచ్చారండి, సూపర్ 6 అని. ఇటువంటి నెరవేర్చాలంటే మనకు సంపద ఉండాలి. సంపద ఉండాలంటే మనకు పరిశ్రమలు రావాలి. తప్పకుండా సార్, పరిశ్రమలు రావాలి అంటే మనకి కేంద్ర సహాయం ఎంతైనా అవసరం అండి, పర్మిషన్లు ఇవంతా కూడా. కాబట్టి మనకి మినిస్టర్షిప్ కంటే కూడా మనకి కేంద్రంతో మనకి సత్సంబంధాలు కావాలి, మనం తెచ్చుకునే ఒక అవకాశం రావాలి. దానికి వీళ్ళ కృషి ఎంతైనా అవసరం అండి. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే పురంధేశ్వరి గారు కూడా, ఆవిడ బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆవిడ మరి రేపు పొద్దున స్పీకర్ అవుతారా ఏంటి లోక్సభ మనకి తెలియదు. కాబట్టి ఆవిడ కూడా చాలా గట్టిగా ఆవిడ వాయిస్ వినిపించాలని మనం కోరుకుందాం. పురంధేశ్వరి గారు కూడా ఒక మంచి అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. వస్తుంది సార్, చెప్పినట్టు స్పీకర్ రావడానికి అవకాశం ఉంది.
లేకపోతే ఆవిడ సీనియర్ కదా ఇవ్వాలి కదా మరి. అవునండి. అయితే మా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని అంటే మనకు ఒక శుభ సూచకంగా తయారైంది. అప్పుడైతే ప్రజావేదికను కూల్చేశారు. అవునండి. ఇప్పుడు చెత్త పనుల్ని తీసేశారు మేడం. వెంటనే చెత్త పన్ను వెళ్ళిపోయింది సార్. నేను అమరావతి రోడ్లు బాగా అయ్యాయి, లైట్లు వచ్చాయి. లైట్లు వచ్చినాయి కొంచెం అంటే మనం ఆశగా మనం ఎదురు చూడొచ్చు. ఓకే, జరుగుతాయి పనులు, పని మొదలైంది, బాబు గారి ఒక ఇది మొదలైంది, పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే ఒక చెత్త పని అంటే చెత్త తీశారంటే అది ఒక మంచి పని చేసినట్టు. ఎస్. అలాగే మరి అమరావతి కూడా చక్కగా దేదీప్యమానంగా లైట్లు వెలిగించారు అంటే ఇంకా రాష్ట్రం కూడా దేదీప్యమానంగా అంటే ఇంతకాలం మనకి ఒక రాజధాని లేకుండా ఉన్నాం సార్. అంటే తల లేని మొండెల్లాగా ఉంది రాష్ట్రం. ఇప్పుడు మనకి తల వచ్చింది కాబట్టి ఆ తల అన్ని విధాలుగా మంచిగా చేస్తుంది. ఇప్పుడు ఇదివరకు మొండెం ఉంది, ఇప్పుడు తల కూడా వచ్చింది. మనకి అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల కన్నా మించి ఆంధ్రప్రదేశ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, నెంబర్ 1 పొజిషన్ ఉండాలని కోరుకుందాం కోరుకుందాం సార్. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే సార్.